బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో కయీను ఏబేలును చంపినప్పుడు ఏబేలు రక్తము ఆకాశం వైపు మొరపెట్టుకుంది. అంటే ఏబేలు యొక్క రక్తం ప్రతీకారం తీర్చుకోవడానికి బహుశా ఏడ్చింది అనుకుంటా. కానీ నా యేసయ్య రక్తము క్షమాపణ, దయ, కనికరం కోసం కన్నీళ్లు కార్చినట్టుంది. హల్లెలూయా. అంటే రక్తానికి కూడా మాటలు వస్తాయా అండి అంటే నిజమే. రక్తము మాట్లాడుతూ ఉంది. ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తము నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము. అందుకే కదండి ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, రక్తము వల్ల పాప విమోచన. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం వల్ల మనకు పాపములకు విమోచన కలిగినది. ఆ రక్తం వల్ల మనకు ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ కలిగినది. అందుకే అండి హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము యేసయ్య రక్తము. హల్లెలూయా.